హాయ్ ఆల్. నేనొక సీరీస్ చూసి ఇంత ట్రామాలోకెళ్ళిపోతానని నేనైతే ఎప్పుడు అనుకోలేదన్నమాట. అమ్మ బాబోయ్! రియల్ లైఫ్ స్టోరీస్‌ని బేస్ చేసుకొని తీసిన ఒక డాక్యుమెంటరీ అని తెలిసాక నాకు బుర్ర పాడైపోయిందన్నమాట. మీరంతా వినే ఉంటారు. హస్బెండ్‌ని చంపేసి ఒక బ్లూ డ్రమ్‌లో వేసేసి ముక్కలు ముక్కల కింద కట్ చేసి దాంట్లో సిమెంట్ పోసేయడం అండ్ కొండ మీదకి తీసుకెళ్ళి తోసేయడం అండ్ హస్బెండ్‌ని చంపేసి ఇంట్లోనే టైల్స్ పీకేసి దాంట్లో పాతేయడం అండ్ కరెంట్ షాక్ పెట్టి చంపేయడం అండ్ చంపేసిన తర్వాత తీసుకెళ్ళి కాలువలో పడేయడం. ఇలాంటి స్టోరీస్ మీరు వినే ఉంటారు. కానీ అది ఎలా జరిగింది? ఏమైందని మాక్సిమం క్లియర్‌గా తెలిసుండకపోవచ్చు. దాన్ని మనకి చాలా క్లియర్‌గా సిరీస్‌లో చూపిచ్చారనమాట. అమ్మ! చూసిన తర్వాతయితే నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. చాలా దారుణంగా ఉంది. ఏంటి ఇలా గూడా ఉంటారా? అని అనిపిచ్చిందనమాట. ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ మాత్రమే గాకుండా వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంది? అసలు ఎందుకు చంపారు? ఏంటి? అని అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసి చూపిచ్చారనమాట. ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత బాడీ అంతా ఒక రకమైన జలదరింపులా వచ్చేసి భయం గూడా వచ్చింది. అంత దారుణంగా ఉంది. ఒకవేళ మీరు వీటిలి గురించి చూడాలి, తెలుసుకోవాలనుకుంటే గనక ఇది మనకి జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సీరీస్ పేరొచ్చేసి 'హనీమూన్సే హత్య'. ఇది మనకి తెలుగులో గూడా అవైలబుల్‌గా ఉంది. ముందే చెప్తున్నా కొంచెం మీరు వీక్ హార్టెడ్ అయితే అస్సలు చూడకండి. అమ్మాయిలు, అబ్బాయిలని తేడా లేదు. ఏమైంది తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం చూడండి. లేకపోతే దీని జోలికి కూడా ఎళ్ళొద్దు. చాలా ట్రామాటైజింగ్‌గా ఉంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.